guys, what's up? Good evening. Welcome back to Jhit Vlogs. Welcome back to one more vlog, guys. Hi, mummy. హాయ్ బాగున్నారా అందరూ? మేము 5 డేస్ బ్యాక్ పాపకు అన్నప్రాసనకు కావాలని చెప్పేసి ప్లేట్ తెచ్చుకుండేకి పోయినాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు గ్లాస్ అండ్ స్పూన్ ఒకటి తీసుకున్నాం కదా. సో దాంతో పాటు ఇప్పుడు పాపకి ప్లేట్ బౌల్ కావాలని చెప్పేసి మొన్న వెళ్ళి తెచ్చినాము. షార్ట్ వీడియో చూసిండే వాళ్ళకైతే తెలుస్తుంది. కాకపోతే దాంట్లో ఇంకా 60 సెకండ్స్ వీడియోలో మనం ఏం పెద్దగా చూపించలేము, ప్లస్ డీటెయిల్గా చెప్పలేను కదా. నేను అదే అనుకున్నాను, మమ్మీ ఏదో మిస్ చేసినాం మమ్మీ చెప్పేది అని చెప్పి. అప్పుడు అదే ఇప్పుడు పూజ రూమ్ లో పూజకి అంతా పెట్టింటాం కదా తెచ్చిన వెంటనే. ఏదైనా సరే సిల్వర్ కానీ గోల్డ్ కానీ తెస్తే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ అందరికి అలవాటు ఉంటుంది కదా. సో అట్లనే చేసినాం అనమాట. పాపకి ఇంకా అన్నప్రాసనకి ఇంకా దగ్గర పడతా ఉందని చెప్పేసి ప్లేట్ బౌల్ సెట్ ఇట్లా తీసుకున్నాము. సో ఇది ప్లేట్, గ్లాస్ కూడా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను నేను. ఇది ప్లేట్ ఇట్లా డిజైన్ వచ్చింది చూడండి. ఎడ్జెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది ఇట్లుంది, వెయిట్ కూడా బాగానే ఉంది. ఇది ఎంత మమ్మీ? 250 కాదు 210 గ్రామ్స్ ఉందన్నమాట. ఇది ఎగ్జాక్ట్గా. డిజైన్ కూడా చాలా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్లా డిజైన్ ఉండేది ఎందుకు తీసుకున్నామంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ప్లెయిన్ ఉండే ప్లేట్స్ రెండేమో ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. అండ్ అక్కడ కూడా ప్లెయిన్ ఉండేటివి ఉన్నాయి కదా. సో ప్లెయిన్ ఉండేటివి ఎందుకు అని చెప్పేసి ఇట్లా డిజైన్ వచ్చిండేది తీసుకున్నాము అన్నప్రాసనకి. అండ్ దీనికి మ్యాచ్ అయ్యేలాగానే బౌల్ ఒకటి తీసుకున్నాం. బౌల్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది మీడియం సైజ్ది తీసుకున్నాము. పెద్దది అక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా మమ్మీ. ఇక్కడ గ్రామ్స్ దీంట్లో ఇయ్యలేదు అనుకుంటా. సో ఇది తీసుకున్నాం. ఇది దీనికి కూడా ఇట్లా డిజైన్ బాగా వచ్చింది. ఈ రెండు మొన్న వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఈ రెండు కలిపి 82,000 అట్లా పన్నాయన్నమాట మనకు. సో విత్ జిఎస్టీ అంతా ఉంటుంది కదా, అంతా కలిపి 82,000 అట్లా పన్నాయి. బాగున్నాయి సెట్ అంతా అయితే బాగుంది. ఇది ఒకసారి తీసుకున్నాం. ఇది లాస్ట్ టైం పోయినప్పుడు తీసుకున్నాం, మీరు చూసుంటారు అనుకుంటాను, ఫుల్ వీడియోలో చూపించిన. బట్ ఇంకోసారి జస్ట్ సెట్ అడుగుతారు కదా చూపిస్తున్నా. ఇది గ్లాస్, ఇది స్పూన్. ఐ థింక్ ఈ రెండు కలిపి ఎంత 16,000 20 లోపల పడినాయండి. ఇది మొత్తానికి ఈ సెట్. సో ఇంకా ఏమైనా తీసుకోవాల్సినవి ఉన్నాయా అని మా మమ్మీని అడుగుతున్నా అనమాట. ఏమైనా గుర్తు 1,00,000 అయింది అప్పుడైతే. మా మమ్మీ అదే అంటా ఉంది, సిల్వర్ రేట్ ఎంత పెరిగింది అసలు. అప్పుడు అంటే అంత అయినా 30,000 కూడా వచ్చేసింది. అంతెందుకు, మా అత్త బిందె తీసుకున్నారు కదా. ఐ థింక్ అత్త బిందె తీసుకొని 1.5 year అట్లా అయినట్టుంది. సిల్వర్ బిందె తీసుకున్నారు. 1 kg ఉంది అది ఎగ్జాక్ట్ గా. 1 kg కూడా అప్పుడు 1 lakh వచ్చింది. 1 lakh వచ్చింది సంథింగ్. అంత పెద్ద బిందె అష్టలక్ష్ములది సూపర్ ఉంది. ఎంత పెరుగుతుందో కదా గోల్డ్ రేట్, సిల్వర్ రేట్ అసలు. 1 kg కొంచెం ఎక్కువ ఉంది. బట్ అంత అయినా అప్పుడు 1,05,000 అట్లా పడింది అంది. ఇప్పుడు చూస్తే జస్ట్ ఈ కొంచెంకే 1 lakh పైన పడింది. సో కానీ సెట్ అయితే చాలా బాగుంది. మేమేమన్నా మర్చిపోతానమ్మా అనేది నాకు కింద కామెంట్స్ లో చెప్పండి, ఇంకా ఏమన్నా కావాల్సి వస్తాయా అని చెప్పేసి. నాకు తెలిసి ప్రస్తుతానికి ఇది తెచ్చినాము. ఏదైనా మిస్ అయింది అనుకుంటే నాకు చెప్పండి, ఒకసారి స్వామిని కూడా అడగల. ఐ థింక్ ఇదే అనుకుంటా, ఇంక యాక్చువల్లీ యూజ్ అయ్యేది ఇదే నా గెస్ కరెక్ట్ అయితే. అండ్ ఇది వాటర్, కొంచెం వాటర్ తాగిపించేకి ఇది యూజ్ అవుతుంది. బట్ పెట్టాలంటే ఇది శాస్త్రానికి స్పూన్ తోనే పెట్టమన్నారు కాబట్టి స్పూన్ తో తినిపించేస్తాము. జస్ట్ శాస్త్రానికి ప్లేట్ తాగితే దీంతో తప్పాల, లేదంటే కొంచెం పాలు తాగే దాంతోనే తాగుతారు. ఫస్ట్ పాలు తాగే దాంతోనే వాళ్ళకి అలవాటు చేయాలి మమ్మీ. వాటర్ కూడా ఎక్కువ ఇవ్వకూడదు అన్నారు ఫస్ట్. జస్ట్ కొంచెం అలవాటు చేయాలి. అది కాక వేడి నీళ్ళు చల్లగైనాక ఇమ్మన్నారు. అవును. అండ్ దాంతోపాటు నేను కొన్ని సిరామిక్ బౌల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను, అవి కూడా చూపిస్తాను. సో ఈ బౌల్స్ అనమాట, ఇవి సలాడ్ బౌల్స్. సలాడ్ కానీ లేదంటే రైస్ తినడానికి కూడా బాగుంటాయి. దర్శన్కి నాకు అని చెప్పేసి పెట్టినా. సో ఇట్లుంది చూడండి. కలర్ నాకు చాలా ఇష్టం, ఇట్లా బేజ్ స్టోన్స్లో ఉండేది. ఇంకొకటి గ్రీన్ ఉండింది. ఐ థింక్ గ్రీన్ తీసుకుంటే ఈ బౌల్స్కి మ్యాచ్ అవుతుంది. ఇది ఇంకా ఓపెన్ చేసి చూడలేదు నేను ఏ సైజ్ వచ్చినాయని చెప్పి. ఇవి మాత్రమే ఓపెన్ చేసిన. సో ఇట్లున్నాయి చూడండి. నేను వీలైతే లింక్ ఇచ్చుంటాను. వీటికి బాగున్నాయి, బరువు కూడా బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి. బట్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, ఎందుకంటే సెరామిక్వి కదా, టక్ మన పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కటి 800 అట్లా, రెండు కలిపి 1,500 అట్లా వన్నట్టున్నాయి నాకు. ఇవి ఒకసారి ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఇవి అమెజాన్లో ఆర్డర్ పెట్టినా. ఇవి బ్లింకిట్లో ఇందాకే ఆర్డర్ పెట్టింటే ఆర్డర్ వచ్చింది. నేను ఇంకా ఓపెన్ చేసి చూడలేదు, చూస్తాను. Do this every day, and I'm still so amazed.
హాయ్ హాయ్. దర్శన్ మేము ఇక్కడ ఓపెన్ చేస్తా ఉంటే వచ్చినాడు. ప్లేట్స్ అయితే బాగా నచ్చినాయంట. ఇవి బౌల్స్, ఇవి ఓట్ మీల్స్ లేదంటే ఏదైనా స్నాక్స్, మనకు సిరామిక్ బౌల్స్ ఎన్నున్నా తక్కువే కదా. గ్రీన్ కలర్ చాలా బాగా కనిపిస్తున్నాయి. తెలిసి ఆ రెండు నీకే యూస్ అయ్యేది. యా, ఈ రెండు నాకే ఎక్కువ యూజ్ అవుతాయి. ఐ థింక్ ప్లేట్స్ కూడా మనకు గ్రీన్ పెట్టుకోండి వచ్చేమో, దీంతో మ్యాచ్ అవుతాండ. బట్ దర్శన్కి గ్రీన్ చూపించినా కానీ అవి బాగా నచ్చినాయంట. బేజ్ కలర్వి నాకు ఇష్టమే లేండి బేజ్ కలర్. సో బాగున్నాయి. నేను ఇవి సైజ్ చిన్నగా వస్తాయేమో అనుకున్నా మమ్మీ. ప్రైస్కి కూడా ఐ థింక్ వర్త్ ఇట్. ఇవి 500 ఉన్నాయి రెండు బౌల్స్ కలిపి. 250. బెటరే. నాకు ఇష్టం సిరామిక్ పాట్స్. కలర్ కూడా చాలా బాగా క్యూట్గా కనిపిస్తోంది. అనంతపూర్లో కూడా ఒక 2 ఆర్డర్ పెట్టినాను గైస్. మళ్ళీ ఎప్పుడు పోతామో తెలియదు ఇంటికి ఇంకా. సో డాడీ వాళ్ళే వస్తారు అనుకుంటాను బర్త్డేకి కదా మమ్మీ. డాడీ వస్తానన్నారు. మా డాడీ అయితే ప్రతి వీక్ వస్తానంటారు గైస్, కానీ కుదరడం లేదు వాళ్ళకి వర్క్స్ వల్ల. ఆల్మోస్ట్ చెప్పి 1 month పైన అయింది. యా, ఈ ఫ్రైడే వస్తున్నా, ఈ వీక్ వస్తున్నా. పనులు అట్లా ఉన్నాయి వాళ్ళకి. బట్ బర్త్డే కైనా వస్తారేమో. రావాలనుకున్నప్పుడు కరెక్ట్ గా పని పెడుతుంది అన్నమాట. అవును, లాస్ట్ మూమెంట్ లో. సో ఇవి మేము ప్రస్తుతానికి పాప కోసం అండ్ నా కోసం తెచ్చుకోండేటివి. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. సో యా, నేను చూపిస్తాను తర్వాత. పడుకొని ఉంది పాప. ఫస్ట్ అయితే మనం వ్లాగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, బట్ చెప్పాలి కాబట్టి లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. So hold me tight through the night. It's just us two, me and you. 10:05 అయింది నైట్ టైము. నాది పంపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, అలాగే కర్ల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా రోజులు అయింది యాక్చువల్లీ నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసి కర్ల్స్ చేసి. జస్ట్ నా సెకండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, దానికి ఆర్గానిక్ కంటెంట్ కానీ లేదంటే ఏదైనా షూట్ ఉన్నప్పుడు మాత్రమే నేను హెయిర్ స్టైల్స్ చేసుకుంటున్నాను, లేదంటే నేను జస్ట్ వదిలేస్తున్నా. అండ్ నా ఓలా ప్లెక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది గైజ్. ఇట్స్ ఫినిష్డ్. నాకు ఇది కంప్లీట్ అయినప్పుడు అంతా కొంచెం బాధేస్తుంది, ఎందుకంటే మళ్ళీ 3500 పెట్టి కొనాలా వద్దా అని చెప్పి. ఐ రియలీ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆల్టర్నేటివ్స్ ఈ ఓలా ప్లెక్స్కి. ఎందుకంటే ప్రతిసారి 3500 జస్ట్ ఇంత చిన్న బాటిల్ కంటే. యా, అందుకే దీన్ని లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు అనుకుంటాను. బట్ చాలా బాగుంటుంది. ఐ డోంట్ నో 3500 మళ్ళీ పెట్టాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. బికాజ్ ఇప్పటికే నా దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మేబీ ఇంకా బెటర్ది ఏదైనా కనపడకపోతే అప్పుడు నేను కొంటానేమో, నాకు తెలీదు. నేను హెయిర్ కర్ల్స్ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని ఇట్లా లూజ్ చేసుకుంటా. సో మరీ టైట్ ఉంటే అంత న్యాచురల్గా కనపడదు అనమాట. కొంచెం ఇట్లా హెయిర్ సీరం వేసేసుకొని మనం లూజ్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ కర్ల్స్ నాకు ఆల్మోస్ట్ నెక్స్ట్ హెయిర్ వాష్, అంటే నేను ఒక 2 days తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటాను కదా, అప్పటి వరకు కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ రోజు కాదు, ఇప్పటి టార్గెట్ ఏంటంటే 10 అయింది కదా టైం, నేను 11 లోపల షూట్ ఎడిట్ 2 కంప్లీట్ చేసుకొని పడుకోవాలి. సో ఈ పెద్ద కెమెరాతో సెట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నేను మొత్తం సెట్టింగ్స్ అన్ని చూసుకోవాలి, ఎందుకంటే మాన్యువల్ సెట్టింగ్లు చేస్తూ ఉంటాను. సో దానివల్ల చాలా లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ మధ్య నేను నా స్లీప్ షెడ్యూల్ అంతా సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. 11 అనుకుంటే అట్లీస్ట్ 11:30 అవుతుందిలేండి. అంతకంటే ఎక్కువ పుష్ చేయకూడదు. మనం త్వరగా షూట్స్ కంప్లీట్ చేసేసుకొని పడుకోవాలి మనం. సో యా, నేను మొత్తం అంతా సెట్ చేసేసుకుంటాను. మీకు బిహైండ్ ద సీన్స్ చూపిస్తున్నాను ఈరోజు, ఎప్పటినోడో చూపించలేదు కదా. లెట్స్ గో. Never ends. Let's be more than friends. Yeah. You know I'm here to stay. నేను దీన్ని సెట్ చేసేకి ఆల్మోస్ట్ ఒక 20 minutes పట్టింది. ఇప్పుడు టైం ఆల్రెడీ 10:30, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్లో నేను ఇంకా స్క్రిప్ట్ చదువుకోవాలి, కరెక్ట్గా చూసి చేయాలి, ప్రోడక్ట్ షార్ట్స్ అన్ని తీసుకోవాలి, ఇంకా చాలా పని ఉంది. దీంతో సగం టైం వేస్ట్ అయింది నాకు. మోర్ దాన్ 12 minutes దీనికే వేస్ట్ అయిపోయింది. ఆ బాల్ హెడ్ ముందుండే ట్రైపాడ్ తిరిగిపోయింది. సో ఇంకొక ట్రైపాడ్ స్పేర్ది ఉంటే దానికి అటాచ్ చేశాను అనమాట. అది దానికి లాక్ అయిపోయింది. నేను తిప్పుతూనే ఉన్నా 12 minutes నుండి వస్తుందేమో అని చెప్పేసి. అంత బలం లేక లాస్ట్కి దర్శన్ కాల్ చేసి రమ్మంటే దర్శన్ జస్ట్ 1 minute లో టింగ్ అని తిప్పేసినాడు. Every single day, yeah. So hold me tight through the night.
టైం ఆల్మోస్ట్ నైట్ 11:30 అయింది. ఇంకా ఒక్క షూటే కంప్లీట్ అయింది. మనం 11కి అంతా ర్యాపప్ చేద్దాం అనుకున్నాం కానీ నేను అనుకున్న టైంకి ఎప్పుడు కరెక్ట్గా కంప్లీట్ అవ్వదు. సో ఇప్పుడు ఇంత రెడీ అయ్యి కూడా వీ హ్యావ్ నో వేర్ టు గో. అందుకే నేను ఏమనుకుంటున్నా అంటే ఎలాగో రెడీలోనే ఉన్నాను కదా, ఇంకొకటి 2 షూట్స్ కూడా సెకండ్ పేజ్కి చేసేస్తే ఈ వీక్కి కొంచెం సార్టెడ్గా ఉంటామేమో అనిపిస్తోంది. ఇందుకే గైజ్ నాది ఎవ్రీ నైట్ డిలే అయ్యేది. ఎందుకంటే ఏదో ఒక షూట్ స్టార్ట్ చేస్తాను, దాంతోపాటు ఓకే ఎలాగో రెడీలోనే ఉన్నాను కదా ఇంకొక షూట్ కూడా కంప్లీట్ చేసేద్దాం, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవాలి కదా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో యా, బోరింగ్ లైఫ్ గైస్ కంటెంట్ క్రియేటర్ది. కాకపోతే బోరింగ్ ప్లస్ ఇంట్రెస్టింగ్, మాకు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే సోషలైజ్ అవ్వడానికి ఎక్కువ ఏం స్కోప్ ఉండదు అనమాట. ఎందుకంటే 9 to 5కి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే బయట వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే బయట ఫ్రెండ్ సర్కిల్ ప్లస్ సోషలైజ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. మేము ఏమున్నా కూడా ఇంట్లో షూట్ చేసుకుంటూ ఉండాలి, పర్టికులర్ టైం స్కెడ్యూల్ ఏముండదు. దట్టు ఇంకా పోస్ట్ పార్టమ్ టైంలో తెలిసిందే కదా, బేబీ పడుకున్నప్పుడు షూట్ చేసుకోవడము, తర్వాత పంపింగ్ చేయడం, ఇలా చాలా పనులు ఉంటాయి. నా షూట్స్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ క్యాచప్ చేస్తా. బాయ్. ఐమ్ వ్లాగింగ్ ఆఫ్టర్ 2 days. ఈరోజు 11th డేట్. మా మమ్మీ 3 days నుండి చెప్తా ఉంది డ్రెస్ తీసుకో లేదంటే ఏదైనా చేయించుకో అని చెప్పేసి. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నారు అనుకోని తర్వాత ఈరోజు డేట్ చెక్ చేసుకుంటే 11th అనమాట, డే ఆఫ్టర్ టుమారో బర్త్డే. అందుకే ఈరోజు జస్ట్ ఐబ్రోస్, మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ బుక్ చేసుకున్నాను, ఇక్కడికే చేస్తున్నారు. అండ్ డ్రెస్ కూడా తీసుకోలేదు. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఇంత లాస్ట్ మినిట్ షాపింగ్ అదంతా. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఈ టైంకి నేను ప్రెగ్నెంట్ ఉన్నాను కదా, రిసార్ట్కి వెళ్ళిపోయినాం అనుకుంటా, 2 days బిఫోర్ అట్లా వెళ్ళినట్టున్నాము. సో ఇయర్ అయితే ఇంకా డ్రెస్ కూడా పర్చేస్ చేయలేదు. ఆన్లైన్లో పెట్టుకుందామని చూసినాను కానీ ఆన్లైన్లో కొన్ని వచ్చినాయి కానీ సింపుల్ వచ్చాయన్నమాట. అండ్ డాడీ కూడా వస్తా అని చెప్పినారు గైస్. డాడీ ఆల్మోస్ట్ 3-4 months నుండి వస్తా అన్నారు కానీ ఈసారి పక్కా వస్తారంట, చూద్దాము. ఈరోజు నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా బయటకు వెళ్దాము అనుకుంటున్నాను. అండ్ ఐ ఆల్సో వాంట్ టు చెక్అవుట్ ఫ్యూ థింగ్స్. వరోస్కి వెళ్ళేసి ఒకటి టెన్నిస్ బ్రేస్లెట్ లాంటిది చూసారనమాట ఆన్లైన్లో. డైరెక్ట్గా వేసుకున్నప్పుడు ఎట్లుంటుంది ఏమి అని చూసుకొని ఐ జస్ట్ వాంట్ టు ప్యాంపర్ మై సెల్ఫ్. కాకపోతే దర్శన్కి చెప్పాను ఏమి చేయొద్దు అసలు ఈ ఇయర్, నేను డెకరేషన్ కూడా చేపియద్దని చెప్పినాను. కానీ ఈరోజు పొద్దున్నే నేను విన్నాను అనమాట, దర్శన్ ఏదో మాట్లాడుతూ ఉండేది. ఐఎమ్ నాట్ షూర్, మనం ఎంత చెప్పినా కూడా ఇంకా వాళ్ళు చేపిద్దాము అనుకుంటే చేపిస్తారు కదా. ఇప్పుడు నేనైనా అంతే, దర్శన్ వద్దని చెప్తే వదిలేస్తాను. సో జస్ట్ లైక్ దట్. సరే ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్దాము. యాక్చువల్లీ రేపు అనుకున్నాను కానీ రేపు మళ్ళీ పనులు ఉంటాయి, ఫస్ట్ ఈరోజు చేసుకున్నారు అనమాట. అందుకే అప్పటికప్పుడు ఇంకా వితిన్ 1.5 hourలో బుకింగ్ అంతా చేసేసుకొని it will be done in 1 hour. me and you. Oh, I can't believe you love me. చాలా మంత్స్ తర్వాత పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ చేయించుకున్నా కదా, బాగానే రిలాక్సింగ్ అనిపించింది. బట్ ఇన్ జనరల్గా కూడా నేను కొంచెం బాడీ లోషన్ అది ఇది బాగానే అప్లై చేస్తూ ఉంటాను కాబట్టి బాగా మెయింటైన్ అయ్యాలని చెప్పారు. సో మనం ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. స్నానం చేసిన వెంటనే కొంచెం బాడీ లోషన్, స్కిన్ మంచిగా మాయిశ్చరైజ్డ్గా హైడ్రేటెడ్గా పెట్టించుకుంటే మనం మంత్లీ ఎగ్జాక్ట్గా పెడిక్యూర్స్ మానిక్యూర్స్ చేయించుకునే అవసరం కూడా పెద్ద రాదనమాట. జనరల్గా చిన్న స్కిన్ కేర్ టిప్స్ అవన్నీ ఫాలో అవుతా ఉంటే దట్ ఈజ్ మచ్ మోర్ ఎనఫ్. I just feel so lucky. Still can't believe you love me. 1 hourలో నాది ఐబ్రోస్, పెడిక్యూర్, మానిక్యూర్ అన్నీ అయిపోయినాయి. బాగా చేసింది ఇప్పుడు వచ్చిండే అమ్మాయి అయితే. నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇంట్లో చేయించుకోండి మానిక్యూర్ పెడిక్యూర్ అన్నీ కూడా, దట్ టు ఆఫ్టర్ 6 months, అంటే బేబీ పుట్టిన తర్వాత వీళ్ళే ఫోర్స్ చేస్తూ ఉంటే మొత్తానికి ఐ ఫీల్ వెరీ గుడ్ గైజ్. అంటే కొంచెం రిలాక్స్ అయినట్టు అనిపించింది. అండ్ నాకు ఈ ఇయర్ కొంచెం చిన్నగా నెయిల్స్ ఏమైనా చేయించుకుందామా అనిపించింది కానీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. ఎందుకంటే నేను యాక్రిలిక్స్ చేయించుకున్నప్పుడు అంతా యాక్రిలిక్స్ నెయిల్ బెడ్ చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట నాది. అందుకే దట్టు ఈసారి బేబీ ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ అట్ ఆల్. నా నెయిల్స్ ఎలాగో తను వచ్చినప్పటి నుండి ఒక 3-4 times చెప్పింది అనమాట, మీ నెయిల్స్ చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్ ఉన్నాయి, అస్సలు డ్యామేజ్ అవ్వలేదు అని చెప్పేసి. సో ఐ వాంట్ టు కీప్ దమ్ వెరీ న్యాచురల్ యాజ్ పాసిబుల్. సో అందుకే ఇంకా నేను పాపను పట్టుకొని రెడీ అవుతా అంటే దర్శన్ వచ్చేసినాడు. అమ్మ కూడా రెడీ అయిపోయినారండి ఆల్మోస్ట్. అక్కడ వేరే పని ఏదో ఉంటే చూసుకుంటాను. హాయ్ దర్శను. హాయ్. దర్శన్ అయితే నేను వద్దొద్దంటానే సీక్రెట్ గా గుస్ అనేదో మాట్లాడుతున్నాడు గైజ్ ఇంట్లో. ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్. యా షీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఆడోళ్ళకి అన్ని తెలిసిపోతాయి కదా, అమ్మాయిలకి ఇంకా ఆబ్వియస్లీ మాట్లాడితే అవును తెలుసుకోవాలనేది ఒక ఆశ. సో ఈ రోజు ప్లాన్ ఏమంటే ఫస్ట్ మనం
వెస్ట్ సైడ్ కి కదా పోదామా నాన్న? నాన్న? ఫస్ట్ వెస్ట్ సైడ్ కి వెళ్తాము. అక్కడ నాకు డ్రెస్సెస్ కొన్ని బాగా నచ్చుతాయి. నేను ఆన్లైన్ లో చూసిండే కానీ అక్కడ ఉన్నాయో లేదో తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోరంకి వద్దాం అనుకుంటున్నాము. వెస్ట్ సైడ్ కూడా జయనగర్కి వెళ్తున్నాము. ఎందుకంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి దగ్గర కదా, అత్తయ్య కూడా ఏమైనా కొన్ని తీసుకోవాలంటే అక్కడికి వస్తే కొంచెం తనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి. మీకేమైనా మిడిల్ లో ఉస్ ఉస్ సౌండ్ వస్తా అంటే అది పాప బేబీ. ఈ డ్రెస్ గుర్తుపట్టినారా? అక్కి వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఇక్కడ వరకన్నా ఉంది. ఇప్పుడైతే ఇంత అయిపోయింది కదా దర్శనం అంతగా. కర్చీఫ్ లాగా ఇంకొన్ని రోజులు పోతే కర్చీఫ్ లాగా అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు గివ్ అవే దిస్ డ్రెస్. యూజువల్ గా అయితే పాపవి సైజ్ ఏవేవి అయితే ఫిట్ అవ్వట్లేదు, మంత్స్ పెరుగుతా అవన్నీ మేము మా హౌస్ హెల్ప్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ కి చిన్న చిన్న పిల్లలు పుట్టారనమాట. ఇప్పుడు వాళ్ళ మొత్తం ఇచ్చేసిన. నేను నిజం చెప్తున్నా, పాప దగ్గర ఇప్పుడు ఒక 20 to 30 డ్రెస్సెస్ తప్ప ఎక్కువ ఏం లేవన్నమాట. అన్ని డొనేట్ చేసేసిన నేను ప్రతి ఒక్కటి. బట్ ఇది మాత్రం ఎందుకు ఐ వాంట్ టు హోల్డ్ ఆన్ టు దిస్ వన్. దిస్ ఇస్ వెరీ క్యూట్. ఇది అంతే పాప నామకరణం ఫంక్షన్ కి వేసుకుంటది. ఎవరు సరే నువ్వే తెచ్చిండేది ఎవడు? ఇంతుంది, ఇంతే ఉంది అది. అయినా పెరిగింది. ఎంత టచ్ cute టచ్ తూ నా దిష్టి తగలకూడదు, ఎవరి దిష్టి తగలకూడదు. సో ఈ రోజు ఫస్ట్ ఇవన్నమాట ప్లాన్ ఆఫ్ యాక్షన్స్. ప్రస్తుతానికి అయితే ఫాస్ట్ గా రెడీ అయిపోతాం. చూసినారా తండ్రి కూతుర్లు ఏమైనా కేర్ చేస్తారా మనల్ని? మీరు చెప్పండి. వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ సౌండ్ వినపడాలా? అట్లా చెప్పు. ఇంకొన్ని రోజులు పోతే వస్తుంది. మా అమ్మ నాకు కూడా వేయమ్మా, ఇక్కడ నాకు కూడా ఏదో వేసుకుంటానా వేయమ్మా అని వస్తుంది. అది ఏమో బుసలు కొడుతున్నావు. falling into your arms, dancing up in the stars. Oh, where I'd rather be than with you. Oh, I can't believe you love me. Oh, I just feel so lucky. వెస్ట్ సైడ్కి రీచ్ అయిపోయాం. జయనగర్లో ఉండేదైతే పెద్దది, ప్లస్ కలెక్షన్ కొంచెం బాగుంటాయేమో అనిపిస్తుంది నాకు. అందుకే ఫస్ట్ అక్కడికే వెళ్ళాము. అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ వచ్చి పైన ఎథ్నిక్ సెక్షన్లో చూసుకుంటున్నాను. నేను కింద ఒకసారి చూసేసి మళ్ళీ పైకి వెళ్దాం అనిపించింది. సో బేసిక్గా నాకు ఒక అడ్వాంటేజ్ కనపడింది, ఇంకొక డిసడ్వాంటేజ్ కనపడింది. ఫస్ట్లీ ప్రతి ఒక్కటి స్లీవ్లెస్ ఉన్నాయన్నమాట. ఫుల్ స్లీవ్స్ లేదంటే నార్మల్ స్లీవ్స్ ఉండేటివి చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఐ కెన్ అండర్స్టాండ్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే స్లీవ్లెస్ కంఫర్టబుల్గా ఉండే వాళ్ళకి టార్గెట్ చేసి పెడుతున్నారు. దట్ టు సమ్మర్స్ అంటే లెనిన్స్ కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి. బట్ ఐ ఫీల్ అట్లీస్ట్ 50-50 ఉంటే బాగుండేది. ఎందుకంటే అందరూ స్లీవ్లెస్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయరు కదా. కొంతమంది కంఫర్టబుల్ ఉండొచ్చు, కొంతమంది అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. సో అదొక చిన్న డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక పర్టికులర్ డ్రెస్ ఏదైనా మనకు లెనిన్ అవ్వచ్చు, లేదంటే మ్యాక్సీ డ్రెస్ స్లీవ్లెస్ది నచ్చింది అనుకోండి, దానికి సేమ్ ఎగ్జాక్ట్గా ఉండేది ఒక టాప్ ఏదో ఒకటి ఉందన్నమాట. అక్కడ మీకు అంత బాగా నచ్చింది అనుకుంటే ఆ మ్యాక్సీ డ్రెస్తో పాటు దానికి మ్యాచింగ్ ఉండే టాప్ తీసేసుకుంటే వీఆర్ సార్టెడ్. ఎస్పెషలీ స్లీవ్లెస్ వేసుకోవడము అంత కంఫర్టబుల్గా లేని వాళ్ళు అట్లా మ్యాచ్ చేసుకోవచ్చు. నేను రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్నీ అట్లనే మ్యాచ్ చేసుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్, నేను ఇంకా దీన్ని ప్రాపర్గా స్టైల్ చేయలేదు. ఇది మ్యాక్సీ సపరేట్ అండ్ పైన వచ్చిన టాప్ సపరేట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ దీన్ని మీరు జీన్స్లో కూడా వేసుకోవచ్చు అనమాట. టాప్ అట్లా 2-3 వేస్లో దీన్ని స్టైల్ చేసుకోవచ్చు. మీరు బీచ్ వెకేషన్కి వెళ్తున్నారంటే మీరు జస్ట్ కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే మ్యాక్సీ ఒకటే వేసుకున్నా బాగుంటుంది. అండ్ ఈ టాప్ కూడా నాకు బాగానే నచ్చింది. ప్యాంట్స్ అంత కంఫర్టబుల్గా లేవు, నాకైతే కొంచెం ఆఫ్ అనిపించాయి. సో ప్యాంట్ తీసుకోలేదు అనమాట, జస్ట్ టాప్ ఒకటి తీసుకున్నాను. బెటర్ స్టైలింగ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఎథ్నిక్ సెక్షన్లో ఒక డ్రెస్ నచ్చింటే అది కూడా తీసుకున్నాను అనమాట. ఎథ్నిక్ సెక్షన్లో కొన్ని డ్రెస్సెస్ అయితే వర్త్ ఇట్, కానీ కొన్ని అయితే కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా వెస్ట్ సైడ్ ఈజ్ ఓకే. ఇంకా కొంచెం బాగా అన్ని కేటగిరీస్కి సెట్ అయ్యే డ్రెస్సెస్ పెడితే ఇంకా బాగుంటుంది. Still can't believe you love me. I can't believe you love me. I just feel so lucky. Still can't believe you. నా
షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అత్తయ్యకి కూడా పెద్దగా ఏం నచ్చలేదని చెప్పారనమాట. వాళ్ళకి కావాల్సింది ఏదో చిన్నది ఒకటి ఉంటే తీసేసుకున్నారు. పాపకి, దర్శన్‌కి తీసుకోవాలి. దర్శన్‌కి బాగానే దొరికాయండి. కానీ పాపకి ఇంకా పెద్ద దొరకలేదనమాట. అబవ్ 1 ఇయర్ ఉండే వాళ్ళకైతే కలెక్షన్ బాగానే ఉంది. కానీ బిలో 1 ఇయర్ ఉండే పిల్లలకైతే మరీ గొప్ప కలెక్షన్ ఏం లేదు. ఐ థింక్ మదర్ కేర్ కానీ లేదంటే H&M కానీ ఆ ప్లేసెస్ అయితే బెటర్. ఇక్కడ నుండి మేము ఇంకా డైరెక్ట్గా ఎలాగో ఫోరం మాల్కి వెళ్తున్నాం కాబట్టి ఓకే అక్కడే తీసుకుందాము అనిపించింది. ఇంకా మేము బిల్లింగ్ వేయించేలోపు పాపతో అత్తయ్య వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. I know it's nothing new, but it's so good to see you. We do this every day, and I'm still so amazed by you. So hold me tight. శ్రీదా బేబీకి కొన్ని డ్రెస్సెస్ అయితే క్యూట్గా అనిపించాయి. కానీ నాకు ఎందుకో చూసిన ప్యాటర్నే మళ్ళీ మళ్ళీ చూస్తున్నానేమో అనే ఫీలింగ్ వస్తుంది. సేమ్ చెక్స్, సేమ్ పేస్టల్ కలర్స్, వైట్, పింక్, సేమ్ బ్లూ, అదే కలర్ ప్యాలెటే ఉందేమో నా చుట్టూ అనిపిస్తోంది. అందుకే ఇక్కడ ఏం తీసుకోలేదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు కావాలంటే వెళ్ళి తీసుకుందాం అని చెప్పి. ఇలాంటి నైటీస్ అవి అయితే క్యూట్గానే ఉంటాయి నైట్ వేయడానికి. బట్ రొటీన్ ప్యాటర్న్స్ అనిపిస్తోంది, నాకే బోర్ కొడుతోంది. సో అందుకే ఇంకా దర్శన్కి కొంచెం షాపింగ్ చేసేసి వెళ్దామని చెప్పేసి వెళ్తే ఈ లోపల ఇంకా అత్తయ్య అమ్మ కలిసి పాపకి ఇంకా డ్రెస్ కొంచెం వేరేది తెచ్చాము. సో అది వేసేస్తున్నారనమాట. బయటికి వచ్చేటప్పుడు ఒక పెయిర్ ఆఫ్ ఎక్స్ట్రా డ్రెస్ ఈజ్ మ్యాండేటరీ. దట్ టు న్యూ బోర్న్ బేబీస్, కిడ్స్ ఉన్నారంటే, బికాజ్ ఏదో ఒకటి పడిపోతూ ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు క్యారీ ఏ ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోతింగ్. Through the night. It's just us two, me and you. వెస్ట్ సైడ్లో షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడే పక్కన మాకు నీమ్సీ దగ్గర ఉంది, అందుకే అక్కడికి వెళ్తున్నాము. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే పిల్లోళ్ళ బట్టలు కూడా లాస్ట్ వైట్, బేజ్, న్యూట్రల్ కలర్స్ ఇవే ఉన్నాయి. పాపకి అన్ని అవే ఉన్నాయి ఇంట్లో. వైట్, బేజ్, న్యూట్రల్, బ్లాక్స్ కూడా చాలా తక్కువ లాస్ట్ కి. కొంచెం పిల్లలకైనా మంచి కలర్స్ రెడీ చేయొచ్చు కదా. బేజ్ అండ్ ఆల్ ఈజ్ అస్థెటిక్. ఐ నో వద్దు ఇక్కడ 1.5 hour బేజ్ అవన్నీ అస్థెటిక్ ఉంటాయి నాకు తెలుసు. కాకపోతే పిల్లలకి అట్లీస్ట్ ఆ కలర్ఫుల్ గా ఉంటేనే కదా వాళ్ళకి కలర్స్ ఏంది ఏమని తెలిసేది. సో ఐ థింక్ పిల్లలకైనా అట్లీస్ట్ కొంచెం కలర్ఫుల్ బట్టలు వస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. చూడ్డానికి క్యూట్గా ఉంటాయి, ప్లస్ వాళ్ళకి వేసినప్పుడు కూడా వాళ్ళకి ఏ కలర్ సెట్ అవుతాయి, ఏవి సెట్ అవ్వవు అని తెలుసుకోవడానికైనా స్కోప్ ఉంటుంది. అవును, ఈ పాప దగ్గర ఎల్లోనే ఒక 10 ఉన్నాయి, వైటే ఒక 5-6 ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా అవే కలర్ ప్యాటర్న్ లోనే ఉన్నాయి. అట్లీస్ట్ నేను వేరే దగ్గర ఎతకల్లా. బై ది వే నేను పంపింగ్ చేస్తున్నాను గైస్, అనుకుంటున్నాను. డిజైన్ వేరే, కలర్ ఒకటి, డిజైన్స్ కొంచెం కొంచెమే, అది కూడా మళ్ళీ ఇట్లా చెక్స్ ప్యాటర్న్ లోనే ఒక 10. సో అన్ని అట్లాంటివే ఉన్నాయి. కొంచెం ఫంకీగా ఉండేటివి పిల్లలకి వేస్తే బాగుంటుంది. ఆడుకుంటా ఉంది వాళ్ళ నాన్నమ్మతో ఇక్కడ. అన్వి బయటకు వచ్చేదంటే బాగా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ నుండి ఎట్లనో మాకు 20 minutes టైం పడుతుంది. అందుకే అంత లోపల ఇంకా పంపింగ్ చేసి పెట్టేస్తే బెటర్ కదా అని చెప్పి. ఆ లోపల తను కూడా పడుకుంటే బెటర్. అందరము కొద్దిసేపు కూర్చొని తినేంతసేపు అయినా పడుకుంటే మళ్ళీ లేచిన తర్వాత యాక్టివ్ ఉంటుంది. ఇక్కడ నుండి మేము యాక్చువల్లీ దగ్గరలో కలెక్టివ్ అని చెప్పేసి ఒకటి చూసిన. అక్కడ నేను ఏదైనా టోట్ బ్యాగ్ లాంటివి చూద్దాం అనుకున్నాను. బట్ ఆల్రెడీ లంచ్ టైం చాలా అయింది. ప్లస్ నీమ్సీ 3:45కి క్లోజ్ అని చూపిస్తుంది అనమాట. మేము వెళ్ళే లోపల వాళ్ళు క్లోజ్ అంటారు ఏమో తెలియదు. నాకైతే చాలా ఆకలేస్తుంది, ఎందుకంటే మార్నింగ్ జస్ట్ ఓట్స్ ఒకటే తిన్నా కాబట్టి. అన్వి, త్రిదా బేబీ, త్రిదమ్మా ఏరా. ఆ పాపకి పంప్స్ అంటే చాలా ఇష్టం తెలుసా. ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా, ఎన్ని టాయ్స్ ఉన్నా, ఆ ఎల్లో కలర్ ఎస్పెషల్లీ అది చూసిందంటే దాని నోట్లో పెట్టుకొని ఇంకా దాంతోనే ఆడుతూ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే వైర్ దానికి వైర్ ఉంటుంది కదా ఎలాస్టిక్ ది. అదొకటి. డ్రెస్ మార్చేసినాం మధ్యలో. మా మమ్మీ డ్రెస్ అది కొంచెం కంఫర్టబుల్ గా లేదేమో అని చెప్పేసి మార్చేసింది. ఓకే, అదే ఇది కూడా బాగుంది. I can't believe you love me. I just feel so lucky. Still can't believe you love me.
being more than friends. ఇక్కడ నీమ్సీలో లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం మేము. ఇక్కడ నుండి ఇంకా మేము డైరెక్ట్‌గా మాల్‌కి వెళ్దాం అనుకోని ఇంకా మాల్‌కి స్టార్ట్ అవ్వాలి. సో, అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఇంకా బర్త్‌డే కదా ఏదైనా తీసుకో అని చెప్పారు. సో, నాకేం తీసుకోవాలో హానెస్ట్‌లీ దిస్ టైమ్ ఐ యామ్ వెరీ మచ్ కన్‌ఫ్యూజ్డ్. అందుకే అందరికీ చెప్పా నాకేం గిఫ్ట్ వద్దు అని చెప్పేసి. యూజువల్‌గా నాకు ఏదైనా గిఫ్ట్ కావాలంటే నాకు ఏం గిఫ్ట్ కావాలో స్పెసిఫిక్‌గా నేను చెప్పి తీసుకుంటా అనమాట. ఎందుకంటే మళ్ళీ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నాకు నచ్చకుండా నేను వేసుకోకుండా ఉంటే వాళ్ళు ఫీల్ అయ్యేదొద్దు. నాకు నచ్చింది వేసుకున్నాననే ఫీలింగ్ నాకు ఉండకూడదు కాబట్టి. బట్ దిస్ ఇయర్ ఐ ఫీల్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. దట్ టు త్రిధా బేబీ పుట్టిన తర్వాత నాకు లేనిదేంది అన్నీ ఉన్నాయి, నేనేం ఊరికే వేస్ట్‌గా తీసుకోకూడదు అనిపించింది. కానీ ఏదో ఒకటి తీసుకో అని చెప్తే ఐ ఫెల్ట్ ఓకే. టెన్నిస్ బ్రేస్లెట్ లాంటిది అయితే చాలా బాగుంటాయి కదా, దట్ టు రోజు డైలీ వేర్కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ నా దగ్గర టెన్నిస్ బ్రేస్లెట్ లేదు కాబట్టి ఓకే ఐ థాట్ ఓకే టెన్నిస్ బ్రేస్లెట్ ఒకటి తీసేసుకుందాము అని చెప్పేసి ఎగ్జాక్ట్‌గా ఏది తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అట్లా చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్లాగ్ చాలా లాంగ్ అయిపోయింది. సో, నా బర్త్‌డే గిఫ్ట్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. సో, దాంతోపాటు కొన్ని డ్రెసెస్ చూసామండి లైఫ్ స్టైల్‌లో. సో, ఐ ఫెల్ట్ ఓకే నాకేం పెద్దగా మ్యాచ్ అవ్వలేదు, నాకు సెట్ అవ్వలేదు అని చెప్పేసి ఇక్కడ కూడా డ్రెసెస్ ఏం పెద్దగా షాపింగ్ చేయలేదు. ఐ థింక్ నా బర్త్‌డేకి చాలా సింపుల్ డ్రెసెసే కొన్ని దొరికాయి అనమాట. 1, 2 అవి వేసుకుంటా. ఐయామ్ ఓకే విత్ దట్. సో, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా please consider subscribing and join this beautiful family. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.